ఇలా పండగ పూట కూడా గొడవలు ఆడతానంటే నా వల్ల కాదు. ఇప్పుడు నా మాటలు నీకు గొడవలా కనిపిస్తుందా? అవును, నీ పిచ్చి పిచ్చి మాటలకి చిరాకు దొబ్బుతుంది. అవును, ఒకప్పుడు ఆ పిచ్చి మాటలకి మురిసిపోయేవాడు, ఇప్పుడు నీకు చిరాకు వస్తుందా? అవునే, చిరాకు వస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బుద్ధి లేక నువ్వు ఫ్యూచర్ లో ఇలా ఉంటావని తెలియక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను తల్లి. ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, ఎక్కువే మాట్లాడతాను. నీలా నాకు తిప్పి తిప్పి మాట్లాడడం రాదు. నేను తిప్పి తిప్పి మాట్లాడుతున్నానా? అవునే, అన్ని వంకర పనులే చేస్తా ఉంటావు. అవును, మరి నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు. ఇదిగో సత్య, నాకు తెక్కరేగా నువ్వు కోపంలో నేనేం చేస్తాను నాకు కూడా తెలీదు. ఏం చేస్తావు? కొడతావా? కొట్టినా కొడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని మాటలన్నీ చాలక నన్ను కొడతా అంటున్నాడు. హే, నీ ఓవర్ యాక్టింగ్ మీ అమ్మ నాన్న దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. తేజ, మన ఇద్దరు గొడవ మధ్యలోకి మా పేరెంట్స్ తీసుకురాకు. తెస్తానే, మీ అమ్మ బాబులు ఏమైనా పెద్ద విఐపీలేంటి? చూడు తేజ, చెప్తున్నాను, కోపం తెప్పించుకో. అబ్బా, మీ అమ్మ నాన్నలు అంటుంటే గొప్ప పొడుచుకొచ్చేస్తుంది పౌరుషం. అరే ఫైనల్ గా చెప్తున్నాను, వద్దు ఇంకా. అయినా నీకు నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుందే. మీ బాబు రైల్వే ఎంప్లాయీ కదా. కూతురు పెళ్లి చేసుకుంది, ఈ కోపాలు ఈగోలు పక్కన పెట్టి చూడటానికి వదిలే, కనీసం కాల్ అయినా చేశాడా? నిన్ను నమ్మి నాకు మా నాన్న తెచ్చిన గొప్ప గొప్ప సంబంధాలు వదిలి వచ్చాను. అంటే నీ ఉద్దేశం నా కోసం నీకు వచ్చిన సంబంధాలని వదిలేసాను అంటావు?